హలో అందరికి, లాస్ట్ వీడియోలో యాదగిరిగుట్ట కంప్లీట్ గా చెప్పాను కదా. ఆఫ్టర్నూన్ అయింది మాకు. అప్పటి వరకు 1:30 ఆల్మోస్ట్. అక్కడ నుండి స్వర్ణగిరి వెళ్ళి ఇక్కడ జేబీఎస్ హైదరాబాద్ వెళ్లే బస్సెస్ ఎక్కితే భువనగిరి బస్ స్టాండ్ లో అయినా లేదా స్వర్ణగిరి రోడ్ దగ్గర అయినా దిగొచ్చు. రోడ్ దగ్గర దిగితే ఆటోస్ ఉంటాయి, లేదా భువనగిరి బస్ స్టాండ్ వెళ్తే డైరెక్ట్ స్వర్ణగిరి వెళ్లే స్పెషల్ బస్సెస్ ఉంటాయి. ఫ్రీ అయితే కాదు, ఈచ్ వన్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు స్వర్ణగిరి వరకు బస్ లో. మేము స్వర్ణగిరి వెళ్లేసరికి ఆల్మోస్ట్ 2:30 అయింది. 3కి టెంపుల్ దర్శనం స్టార్ట్ అవుతుంది. మేము కొంచెం తొందరగా వచ్చినాం కాబట్టి ఫ్రీ దర్శనంకే వెళ్ళి మాకు ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ లో మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్వర్ణగిరిలో హెయిర్ లీవ్ చేసుకొని వెళ్తే అలో చేయట్లేదు, జడ అల్లిపిస్తున్నారు మధ్యలో ఆపి మరి జడ అల్లుకొనే వెళ్ళాలి లోపలికి. దర్శనం అయ్యాక 4 o'clock వరకు రిటర్న్ అయినాం. రైల్వే స్టేషన్ భువనగిరి రైల్వే స్టేషన్ కి ఈచ్ వన్ 50 రూపీస్ ఛార్జ్ చేసిండ్రు. కాకపోతే మాకు ట్రైన్ మిస్ అయింది, సో మేము బస్ కే ఫ్రీ బస్సెస్ రిటర్న్ అయినాం. ట్రైన్ మిస్ అవ్వకుండా ఉంటే కొంచెం తొందరగా ఇంట్లో ఉండే వాళ్ళం, జర్నీ కొంచెం తగ్గేది. 80 రూపీస్ టికెట్ ఛార్జ్ పడేది అంతే. బస్ కి వచ్చినాం కాబట్టి నైట్ 11-11:30 అలా అయింది. వచ్చేసరికి మొత్తానికి ఒక్కొక్కరికి 500 రూపీస్ లో మేము ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం.